శ్రీరామపురం అనే ఒక ఊరిలో 70 ఏళ్ల ముసలమ్మ జీవిస్తూ ఉండేది. ఆ ముసలి వయసులో కూడా ఆమె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆమె ప్రకృతి ప్రేమికురాలు. ఆమెకు ప్రకృతి అంటే ఎంత ఇష్టమంటే తను నివసించే ఇంటిని కూడా ఒక మర్రి చెట్టు మీద పెంకులతో ఏర్పాటు చేసుకుని అందులో ఒక కట్టెల పొయ్యి పెట్టుకుని జీవిస్తుంది. ఆ చెట్టు, ఆ పెంకుటిల్లు, ఆ కట్టెల పొయ్యి మాత్రమే తన ఆస్తి. తన ఎప్పుడూ తోటల వెంట, చెట్ల వెంట, పుట్టల వెంట తిరుగుతూ ఉండడం చూసి ఆ ఊరి వాళ్ళందరూ తన్నొక పిచ్చిదానిలాగా చూసేవాళ్లు. కాని ముసలమ్మవేవీ పట్టించుకోకుండా ఊరి వాళ్ళందరికీ ఎప్పుడూ ఏదో ఒక సహాయం చేయాలని చూస్తూ ఉంటుంది. కాని ఒక్కరు కూడా ఆమె సహాయమే తీసుకోరు. ఆ ఊరికి సీతయ్య అనే ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన దగ్గర పాపయ్య, రమణయ్య అనే 2 పనివాళ్లుంటారు. వాళ్ళిద్దరూ ఆ ఊరిలో ఎవరు బాగున్నా చూడలేని మనసత్వం కలిగిన వాళ్ళు. ఒకరోజు సీతయ్య ఊరి రచ్చబండ దగ్గర కూర్చొని, ఒరే పాపయ్య, రమణయ్య, ఊర్లో విశేషాలేమిట్రా? ఏముందయ్య గారు, ఈ ఊరి పెద్దగా మిమ్మల్ని ఎంచుకుని చాలా తప్పు చేశామని అంటున్నారు. అసలు మీరు ఈ ఊరికి ఏం మంచి పని చేయడం లేదనుకుంటున్నారు? అప్పుడు సీతయ్య, ఏంటి నిజమా? అంత మాట అన్నారా? అవునయ్య గారు, ఇది నేను కూడా విన్నాను. ఈ ఊరికొచ్చే ఆదాయం అంతా మీరొక్కరే అనుభవిస్తున్నారంట. ఈసారి ఈ ఊరి పెద్దగా మిమ్మల్ని తీసేయాలనుకుంటున్నారు. ఇది విన్న తర్వాత నేను కూడా చాలా బాధపడ్డానయ్య గారు అని లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు. దానికి సీతయ్య, అదేమిట్రా, ఈ ఊరికి మనం ఇంత మంచి పనులు చేస్తున్నాం, అయినా కూడా మన ఊరి జనం ఇలా మాట్లాడుకుంటున్నారా? ఆ మాటలకు పాపయ్య, ఈ మనుషులంతా ఇంతేనండియ్యా, ఎంత చేసినా సరిపోదు వీళ్ళకి. ఇంకా ఏదో కావాలి కావాలని ఆరాటపడుతూనే ఉంటారు. సీతయ్య ఏదో ఆలోచిస్తూ, అది కాదులేదా, జనం అంతా మన గురించి ఎలా మాట్లాడుకుంటున్నారంటే మనం ఇంకా ఏదో చెయ్యాలన్నమాట. అటుగా వెళ్తున్న ముసలమ్మ ఈ మాటలు వింటుంది. అప్పుడు సీతయ్య దగ్గరికెళ్ళి, చూడు సీతయ్య, మన ఊరి జనం నీ గురించి అలా మాట్లాడుకోవడం లేదు. ఇలా మాటలు నువ్వు అసలు పట్టించుకోకు. కాకపోతే నాదొక చిన్న సలహా. ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి ఊరోళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడానికి నా దగ్గర ఒక మంచి ఆహార పద్ధతి ఉంది. కానీ నేను చెప్తే ఎవరు వినడం లేదు. ఈ ఊరి పెద్దగా మీరు చెప్తే వింటారు. ఈ ఎండలు పోయే వరకు వాళ్ళందర్నీ నేనిచ్చే ఆహారం తినమని మీరే చెప్పాలయ్యా. మన ఊరి జనం ఆరోగ్యం కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది. ముసలమ్మ మాటలకి సీతయ్య, చూడు ముసలమ్మ, ఇంకా ఎండలు మోతనే లేదు, అప్పుడే నీకు వాతావరణం గురించి తెలిసిపోయిందా? పక్కనున్న రమణయ్య, పాపయ్య, ఈ ముసలిదాని మాటలను నమ్మకండి గారు. ఇప్పటికే ఈ ఊర్లో ముసలిదాన్ని పిచ్చిది అనుకుంటున్నారు. చూడవే ముసలి, చీకటైతే నీ కళ్ళు కనిపించవు. అలాంటిది వారం తర్వాత రాబోయే ఎండలు నీకు అనిపిస్తున్నాయా? చెప్పిన గాడికి చాలే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. పాపయ్య మాటలకు ముసలమ్మ, ఏరా పాపయ్య, మీరు పుట్టక ముందు నుంచి నేను ఈ ఊర్లో పెరిగిందానిరా. ఈ ఊరి వాతావరణం గురించి నాకు తెలీదా? ఈసారి నిజంగానే ఎండలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అందరూ బాగుంటే చూడలేని మీకు నా మాటలు ఎలా అర్థమవుతాయిలే. నీ పేరు పాపయ్య కదా అని ఇప్పటికే చాలా పాపాలు చేసి పాపం మూట కట్టుకున్నావు. ఇప్పుడు నేను చెప్పబోయే మంచి పనికి అడ్డుపడి ఇంకా పాపం మూట కట్టుకోకు. రాబోయే ఎండలకి మన ఊరి జనం బాధపడకూడదని నేను అయ్యగారితో మాట్లాడదామని వచ్చాను. మధ్యలో మీ ఇద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు? కొంచెం సేపు నోరు మూసుకొని ఉండండి. అది విన్న సీతయ్య, వాళ్ళు అన్నదానిలో తప్పే ఉంది ముసలమ్మ. నువ్వు నివసించే ఆ మర్రి చెట్టు, దాని మీద నీ పెంకుటిల్లు, ఆ కట్టెల పొయ్యి మీద నువ్వు వండుకొని తినే ఆకులు, అలములు ఆహారం, వీటిని చూసినా ఎవరైనా సరే నిన్ను నమ్ముతారా? పైగా ఆ విషయాన్ని నన్ను చెప్పమంటున్నావు. ఎండాకాలం అన్న తర్వాత ఎండలు మామూలే, కొత్తవి కాదు కదా. వీటన్నిటి నుంచి ఎలా కాపాడుకోవాలో మన ఊరి జనానికి తెలుసులే. ఇవన్నీ అయ్యే పనులు కావు గాని పోపో. అసలే ఎండ కొడుతోంది, పూసుక్క నీకేదనయిందనుకో, వెళ్ళి చెట్టు నీడలో హాయిగా పడుకోపో అని ఆ ముగ్గురు ఆ ముసలమ్మను చూసి నవ్వుతారు. ఆ మాటలకి ఏమి చెప్పలేక ముసలమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకి ఎండలు బాగా ఎక్కువైపోతాయి. విపరీతమైన వడగాలులు వీస్తూ ఉంటాయి. ఆ ఊరి జనమంతా ఆ వడగాలిని తట్టుకోలేక అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ ముసలమ్మ ఏమి చేయలేక బాధపడుతూ ఉంటుంది.
ఊర్లో వాళ్ళందరూ కలిసి సాయంత్రం రచ్చబండ దగ్గరికి రావాలని ఊర్లో చాటింపేస్తారు. అక్కడికొచ్చిన వాళ్లలో వెంకటయ్య, కమలంబ దంపతులు ఇలా అంటారు. అయ్యగారు, ఈ ఎండలు మేము తట్టుకోలేకపోతున్నాం. 2 రోజుల క్రితం చాలా ఆరోగ్యంగా ఉండే మా నాన్నగారు, అమ్మ ఈ వేడిగాళ్ళకి కాలం చేశారు. ఇప్పుడు నా చిన్న కొడుకు కూడా వడదెబ్బ తగిలి విపరీతమైన వాంతులతో మంచాన పడ్డాడయ్యా. దీనికి మనందరం ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలయ్యా. అదేదో ఊరి పెద్దగా మీరే చెప్పండయ్యా. అప్పుడు సీతయ్య, మీ ఇంట్లోనే కాదమ్మా, ప్రతి ఇంట్లో ఇదే సమస్య ఉంది. అంతెందుకు, నా ఇంట్లో కూడా నా భార్య ఈ వేడిని తట్టుకోలేక నీరసించిపోయి మంచాన పడింది. అసలు ఎప్పుడు లేని ఈ సంవత్సరం ఎండలు ఎందుకింత ముదిరిపోయాయో నాకు అర్థం కావట్లేదు. దీనికి పరిష్కారం నేను మాత్రం ఏం చెప్పగలను? ఎవరికి వారి ఇంటి నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మనం ఇంకేం చేయగలం చెప్పండి? ఆ సూర్యదేవుని ప్రార్థించడం తప్ప ఈ ప్రకృతి మార్పుల్ని మనం మార్చలేం కదా. అప్పుడు ముసలమ్మ, మీరందరూ ఏమనుకోకపోతే ఒక్కసారి నా మాట వినగలరా? నేను చెప్పినట్టు చేయండి చాలు అనగానే అక్కడ వాళ్ళందరూ, ఇదిగో ముసలమ్మ, ఇక్కడ జరుగుతున్నదేమిటి? నువ్వు మాట్లాడుతున్నదేమిటి? వెంటనే ఇంకొక ఆవిడ కూడా, అసలే మా ఇళ్లలో వాళ్ళందరూ ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారని మేం బాధపడుతుంటే మధ్యలో నువ్వేంటమ్మా? మరొకరు, కాటికి కాళ్ళు జాపుకొని కూర్చున్నావు, రామకృష్ణ అనుకుంటూ ఆ చెట్టు పైన తగలడకుండా ఈ రచ్చబండ దగ్గర నీకేం పని? నిన్ను చూస్తుంటే నాకేదో సందేహంగా ఉంది. ఇంతమందికి ఇంత జరుగుతున్నా ఈ వయసులో నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉన్నావంటే నాకేదో అనుమానంగా ఉంది. ఈ ఊరంతా ఇలా అవ్వడానికి కారణం నువ్వే అనిపిస్తోంది. లేకపోతే నువ్వింత గట్టిగా ఎలా ఉండగలవు? వయసులో ఉన్న మేమే తోటకూర కట్టల్లా వేలాడిపోతుంటేను. ఆ మాటలకు ఊరి వాళ్ళందరూ ఒకేసారి అవును అవును అంటూ మా అందరి కూడా అనుమానంగా ఉంది అని, వెంటనే ఈ ముసలిదాన్ని ఊరి నుంచి పంపించేయాలని అంటారు. పైగా మనందరికి ఏదో వండి పెడతానంటోంది, అసలు దాని మాటలు నమ్మకండి అని ఒకరి తర్వాత ఒకరంటుంటే అప్పుడు పనివాళ్ళ పాపయ్య, రమణయ్య కూడా, ఈ ముసలిది వారం క్రితం అయ్యగారి దగ్గరకు వచ్చి వారం తర్వాత ఎండలు మొదలబోతున్నాయని, జనాలు అల్లాడబోతున్నాయని ముందే చెప్పింది. నాకెందుకో ఇప్పుడు అనుమానం వస్తోంది. అంతేకాదు, ఊరందరికీ ఏదో వండి పెడతాను, అందరినీ నా దగ్గరికి పంపించడని అయ్యగారిని అడిగింది. ఇవన్నీ ముసల్దాని మాయలే అని నాకు అనిపిస్తోంది. వాళ్ళ మాటలు విన్న ముసలమ్మ, అయ్యో అయ్యో, మీరందరూ నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. మా తరతరాలు, మా తాత ముత్తాతలు అందరం ఈ ఊర్లోనే పెరిగాం. వారు నాకు కాలాల గురించి, వాటిలో వచ్చే మార్పుల గురించి కొన్ని సూచనలిచ్చారు. వాటికి ఏం చెయ్యాలనేది మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలోనే దాగుందని నాకు నేర్పించారు. చలిని, వానని, ఎండని ఎలా తట్టుకోవాలో, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో నాకు కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిని పాటించాను కాబట్టే నేను ఈ వయసులో కూడా ఈ ఎండని తట్టుకోగలుగుతున్నాను. దయచేసి మిమ్మల్ని ఏడుకుంటున్నాను, ఈ ఒక్కసారి నా మాటిని నేను చేసి పెట్టే ఆహారాన్ని తినండి. ఆ మార్పు మీకు కనిపించకపోతే నన్ను ఈ ఊరి నుంచి ఎలయ్యండి అని అనగానే ఊరి వాళ్ళందరూ ఆలోచనలో పడతారు. అందరూ ఒకరిలో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇది చూస్తున్న ఆ ఊరి పెద్ద సీతయ్య, చూడండి, ఆవిడ చెప్తున్న మాటలు నాకెందుకో నమ్మాలనిపిస్తోంది. ఈ ముసలావిడ చూస్తుంటే నాకెందుకో మాయలు చేసేదానిలాగా కనిపించట్లేదు. మనకు కూడా ఇంకో దారి లేదు. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే ఒకసారి ఆవిడ చెప్పిన మాటలు విని మనం వినడం తప్ప మరో దారి లేదు మనకింకా. ఆ మాటలకు ఊరి వాళ్ళందరూ అంగీకరిస్తారు. ఇక ముసలమ్మ ఆ చెట్టు మీదకెళ్లి ఆ కట్టెల పొయ్యి మీద రోజుకొక రకం వంట వండుతూ ఊరి జనాలందరికీ తినిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి ఆ ఊర్లో వాళ్ళందరూ బలంగా తయారై ఆ ఎండల్ను, వేడిగాల్ని తట్టుకునే ఉక్కు మనుషుల్లాగా మారిపోతారు. అందరిలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తూ ఉంటుంది. ఇది గమనించిన ఊరి జనం అందరూ వచ్చి ముసలమ్మతో, ఊరి పెద్ద సీతయ్య, నిన్ను మేము అపార్థం చేసుకున్నాం ముసలమ్మ, మమ్మల్ని క్షమించు. నువ్వు ఇచ్చిన ఆహారంతో మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాం. నీ చేతి భోజనం తిన్న తర్వాత ఈ ఊర్లో ఒక్కరికి కూడా అనారోగ్యం అంటే తెలియకుండానే పోయింది. మన ఊరి జనం అంతా నీకు ఏదో ఒక సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అడుగు, నీకేం కావాలో. అప్పుడు నవ్వుతూ ముసలమ్మ, ఇందులో నేను చేసిన సహాయం ఏముందయ్యా? మనకు దొరికిన ప్రకృతి వనరుల్ని మీకు వంటగా చేసి పెట్టారంతే. ఇంకా వాటిలో పోషకాలు పోకుండా ఉండడానికి ఈ కట్టెల పొయ్యి నిప్పుల మీదనే ఆవిరి మీద ఉడికిచ్చి పెట్టాను. మీరందరూ అవి తినే ఆరోగ్యంగా ఉన్నారు, అంతే చాలు. అయినా ఈ మర్రి చెట్టు, ఈ పెంకుటిల్లు, ఈ కట్టెల పొయ్యి వంట
అంతే చాలయ్యా, నా జీవితానికి నాకింకేమీ వద్దు అని నిస్వార్థంగా మాట్లాడిన ముసలమ్మ మాటలకు అందరూ చప్పట్లతో అభినందిస్తారు. రఘు, పూజ అనే ఇద్దరు పిల్లలు వారి గుడిసె ముందు వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నాన్న ఈరోజు నాకు ఇష్టమైన తేగలు తీసుకొస్తాడు. అదేం కాదు, నాకిష్టమని కొండరేగు పళ్ళు తీసుకొస్తాడు అంటూ ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నారు. లోపల నుంచి ఈ మాటలన్నీ వాళ్ళమ్మ సుశీల వినింది. పిల్లలు, నానొచ్చేసరికి చాలా ఆలస్యమవుతుంది, చలి బాగా పడుతోంది, లోపలికి రండి అదేం కుదరదు, నానొచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం అని ఇద్దరు చాలా అందంగా అల్లరిగా మాట్లాడుతున్నారు. సుశీలమ్మ కూడా వాళ్ళిద్దరి మాటల్ని చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ వాళ్ళ దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ భర్త కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఆ పూరి గుడిసెలో ఉన్న ప్రేమానురాగాలు చంద్రుడు కూడా నచ్చావేమో, అందుకే మబ్బుల చాటు నుంచి వీళ్ళ వైపే చూస్తున్నాడు. ఇదంతా జరిగేది ఎక్కడనుకుంటున్నారా? మీ పక్క ఊరేనండి, రామాపురం. ఇంతలో పొలం పనులు ముగించుకొని చేతులు ఒక సంచితో వస్తూ ఉన్నాడు రామనాథం. నానొచ్చాడు అంటూ పిల్లలిద్దరూ నాన్నను కౌగిలించుకున్నారు. నా బంగారాలు బడికెళ్ళారా అని అడగ్గానే పిల్లలు కూడా ఓ వెళ్ళాను నానా అంటూ సంతోషంగా చెప్పారు. నాన్న తన చేతిలో ఉన్న సంచి వాళ్ళకివ్వగానే వాళ్ళు ఆత్రంగా తెరిచి చూశారు. అందులో 2 తేగలు, కొన్ని రేగు పళ్ళు కూడా ఉన్నాయి. పిల్లలిద్దరూ చాలా సంతోషంగా వాటిని తినడం మొదలెట్టారు. ఏంటండి, ఉన్న డబ్బులన్నీ వీటికి ఖర్చు పెడితే ఎలా పర్వాలేదులేవి, కష్టపడింది వాళ్ళ కోసమే కదా అంటూ ఇద్దరు కాసేపు మాట్లాడుకొని పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఇది ఆ ఇంట్లో రోజు జరిగే వ్యవహారమే. ఎలాంటి చీకు చింతు లేకుండా ఆ చిన్న కుటుంబం ఇలా సరదాగా ఉండిపోయేది. ఒకరోజు ఉదయాన్నే పిల్లలిద్దరూ బడికి వెళ్ళాక భార్యాభర్తలిద్దరూ కూర్చున్నారు. అక్కడికి ఆ ఊరి జమీందారైన విజయభూపతొచ్చాడు. ఏరా రామనాథం, ఎలా ఉన్నావు అంటూ ఆ పూరి గుడిసెలోకి వచ్చాడు. అంత పెద్దయినా వాళ్ళింట్లోకి రావడంతో భార్యాభర్తలిద్దరూ వాళ్ల కళ్ళు వాళ్లే నమ్మలేకపోయారు. అయ్యా, మీరు మా ఇంటికి అంటూ తత్తరపడుతూ వాళ్ళింట్లో ఉన్న ఒక చెక్క కుర్చీ చూపించి కూర్చుండయ్యా అని భార్యాభర్తలిద్దరూ చేతులు కట్టుకొని నిలబడ్డారు. అయ్యా, మొదటిసారి మా ఇంటికొచ్చారు, సంగటి తినండి అని అమాయకంగా అడిగింది. అవేం వద్దమ్మా, మీతో కొంచెం పనుండి వచ్చానులేండి. కబురు పెట్టుంటే మేమే వచ్చేవాళ్ళం కదయ్యా ఇంతకీ పనేంటయ్యా అని రామనాథన్ నేరుగా అడిగాడు. నీ 1/2 ఎకరా కింద నాది 20 ఎకరాలున్నాయి కదా. అవునయ్యా అని అర్థం కాకపోయినా చాలా వినయంగా అడిగాడు. ఆ 20 ఎకరాల్ని అమ్మేయాలనుకుంటున్నాను, కానీ అవతల వాళ్ళు నీ 1/2 ఎకరా కూడా కావాలంటున్నారు. ఆ 1/2 ఎకరాన్ని అమ్మేస్తే నీకు మంచి ధరిస్తాను అని తన మనసులో ఉన్నమాట పొల్లుపోకుండా నేరుగా చెప్పేశాడు. అంటే అది అయ్యా అంటూ రామనాథం నసుగుతూ ఉన్నాడు. ఇది ఇవ్వడం కుదరదయ్యా, తరతరాల నుంచి దాన్ని మేం సాగు చేసుకుంటున్నాం, అది మా పిల్లలకు రావాలి అని ఉన్నదున్నట్లు మొహం మీద మొహమాట లేకుండా చెప్పేస్తుంది సుశీల. ఆ మాట వినగానే విజయభూపతికి ఎందుకో కొంచెం అహంకారం మొదలైంది. ఆ విషయం రామనాథన్ గమనించి మళ్ళీ ఇలా అంటాడు. అది కాక అందులో పంట కూడా వేస్తున్నామయ్యా, ఏం అనుకోమాకండి. కావాలంటే ఆ పంటకి ధర కలుపుతానులే, నా మాట ఇని ఆ భూమి ఇచ్చేయండి అని కొంచెం తగ్గి చెప్పాడు. కుదరదయ్యా, మీరు ఎన్నిసార్లు అడిగినా ఆ భూమి ఇవ్వడం కుదరదు, మీరు దీనికోసం మాత్రమే వచ్చుంటే ఇక బయలుదేరొచ్చు అని నేరుగా ముఖాన్ని చెప్పేసింది సుశీల. దాంతో భూపతి అక్కడి నుంచి మౌనంగా లేచెళ్ళిపోయాడు. వాళ్ళు పెద్దోళ్ళే, వాళ్ళతో అలానా మాట్లాడేది? మన ఆస్తిని మనవివ్వు అని చెప్పాను, అంతే కదా. ఈ రోజుల్లో ఇలా ఉంటేనే పనులు జరుగుతాయి, మీకు లోకం తీరు తెలియదండి, గొమ్మగొండండి అంటూ శివంగిలా మాట్లాడడంతో భర్త కూడా మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి గ్రామాధికారి అయిన సీనయ్యొచ్చాడు. రామనాథం, రామనాథం అని గట్టిగా పిలిచాడు. రామనాథం బయటకొచ్చి సీనయ్యని చూశాడు. రామనాథం, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. మీ ఇల్లు పంచాయతీ ఆధీనంలో ఉందయ్యా, ఈ స్థలం నీది కాదు, నువ్వు ఈ ఇల్లు ఖాళీ చెయ్యాలి అని పిడుగులాంటి వార్తని రామనాథంకి చెప్పాడు సీనయ్య. ఆ మాట వినగానే రామనాథంకి ఏమర్థం కాలేదు. ఏంటి సీనయ్య గారు మీరు చెప్పేది? మా తాతలు తండ్రుల దగ్గర నుంచి ఇంట్లోనే ఉంటున్నాను, ఇప్పుడు ఎలా ఈ ఊరి గుడిసె మీ పంచాయతీ స్థానానికి వెళ్తుంది? అదంతా నాకు తెలియదు రామనాథం, కరణం గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి, నేను చెయ్యాలి అంతే. అయినా
విజయభూపతి గారు ఏదో అడిగారంట కదా, అది చేస్తే ఈ బాధలన్నీ లేవు కదా. అని తన నోట్లో ఉన్న మాటని బయటకు చెప్పేశాడు. ఈ వ్యవహారమంతా వెనక నుంచి నడిపించేది నిజమైన విజయభూపతి అని రామనాథానికి అర్థమైంది. విషయం తెలియగానే సుశీల బయటకొచ్చి అందరి మీద అరవడం మొదలుపెట్టింది. గొడవ పడినంత మాత్రాన ఏమీ కాదు సుశీల, మనం వెళ్ళిపోవడమే మంచిది. మనకు ఉండేదే ఈ పూరి గుడిసండి. ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని మనం ఎక్కడికెళ్ళాలి? అధికారానికి ధనం తోడింది సుశీల. ఎంత అరిచినా మనకు న్యాయం జరగదు. ఆ దేవుడి మీద భారం పెట్టుకుని వెళ్ళిపోవడమే అంటూ భార్యకు నచ్చచెప్పి తన ఇద్దరి పిల్లల్ని తీసుకుని బయలుదేరాడు రామనాథం. ఊరి చివర వారికొక చింత చెట్టు కనిపించింది. ఆ చింత చెట్టుని ఆధారం చేసుకుని అక్కడే ఉండడం మొదలుపెట్టారు ఆ కుటుంబం. రోజు నాన్న పొలం దగ్గరికి వెళ్లి రావడం, పిల్లలు వారి నాన్న కోసం ఎదురు చూడ్డం ఎటువంటి మార్పు లేకుండా జరగడం మొదలుపెట్టింది. ఇంటికొచ్చేటప్పుడు పిల్లల కోసం ఏదో ఒకటి తేవడం రామనాథన్కి అలవాటే. వెన్నెల వెలుగులో చింత చెట్టు కింద ఆ కుటుంబం సంతోషంగా జీవనం సాగిస్తుంది. చలి బాగా ఉండడంతో భార్యాభర్తల దుప్పట్లు కూడా పిల్లలకే పంచి వీళ్ళిద్దరూ లేచి కూర్చున్నారు. సుశీల, మిమ్మల్ని చింత చెట్టు కింద తీసుకొచ్చాను, ఏం బాధగా లేదా అని అర్ధరాత్రి చాలా మామూలుగా అడిగాడు రామనాథం. మీరు లేనప్పుడు బాధపడాలి కానీ మీరుంటే చింత చెట్టు అయితేనేమి, ఇంద్రభవనం అయితే ఏంటండి? ఈ చలికి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. పిల్లలు కదా, పాపం చలికి తట్టుకోలేకపోతున్నారు. మనం పొలం ఇవ్వనందుకే ఆ జమీందారు కక్ష కట్టి ఇలా చేశాడు సుశీల. నా వల్ల నువ్వు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. నన్ను క్షమించు సుశీల. ఏంటండి ఆ మాటలు? మీ సంతోషంలో భాగం పంచుకొని కష్టాల్లో మిమ్మల్ని నిందించడం సమంజసం కాదు కదా. అయినా భార్యాభర్తల తర్వాత కష్ట సుఖాలు కలిసి పంచుకోవాలి. మీరివన్నీ మనసులో పెట్టుకుని దిగులు పడకండి అంటూ సుశీల తన భర్తైన రామనాథానికి ధైర్యం చెప్పింది. భార్య ధైర్యం చెప్పడంతో ఆ నిమిషం రామనాథానికి కొన్నంత ధైర్యం వచ్చింది. ఇలా చలికాలంలో చింత చెట్టు కింద ఆ కుటుంబం జీవనం సాగిస్తూ ఉంది. పిల్లలు ఎప్పటిలానే ప్రేమించారే తప్ప నాన్నని అమ్మని ఏనాడు నిందించలేదు. భార్య ఉన్నదాంట్లోనే సర్దుకుంది తప్ప ఆ భర్తని ఎప్పుడూ పన్నెత్తి మాటే అనలేదు. ఇలా భార్య పిల్లలు ఉంటే ఆ మగాడికి చింత చెట్టైనా స్వర్గంతో సమానమే కదా. కొన్ని రోజులు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రామనాథం ఇంట్లో వంట కోసం కట్టెలు కావాలని ఎండిపోయిన చింతకొమ్మలు కొట్టడం ప్రారంభించాడు. అలా ఆ కట్టెలు కొడుతూ ఉండగా ఆ చెట్టు మొదట్లో నుంచి ఒక పెద్ద మూట కింద పడింది. కింద ఉన్న సుశీల ఆ మూట విప్పి చూడగా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ మూట నిండా బంగారు నగలు, వజ్రాలు ఉన్నాయి. ఏవండి ఏవండి ఇలా రండి అని పిలవడంతో చెట్టుపైన ఉన్న రామనాథం కిందకొచ్చాడు. ఆ బంగారు నగలు చూసి రామనాథం కూడా ఆశ్చర్యపోయాడు. ఎవరో దొంగలు ఇక్కడ దాచినట్టున్నారు. ఆ దేవుడి దయ వల్ల మనకు దొరికే అంటూ ఆ బంగారు నగలు తీసుకుని ఊర్లోకెళ్ళాడు. ఇంతకు ముందున్న దానికంటే ఎక్కువ స్థలం కొన్నారు. ఆ పూరి గుడిస పెద్ద ఇంద్రభవనంలా మారిపోయింది. కరువులో ఉన్న రైతు కాస్త మోతుబారి రైతు అయిపోయాడు. ఇన్ని మారే కాని రామనాథం కోసం ఎదురుచూసే పిల్లలు, భార్య మాత్రం ఎప్పటికీ మారలేదు. అందుకే అంటారేమో, కుటుంబ సహకారం ఉంటే ఆ మగాడు ఎంతటి విజయమైనా దక్కించుకుంటాడు అని.